దక్షిణ భారతదేశంలోనే సంచలనం సాధించిన విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో కేవలం తమిళనాడు అనుకున్నాం, కానీ తమిళనాడు మించే విధంగా ఈరోజు 93% స్ట్రైక్ రేట్తో మరి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం అనేది సామాన్య విషయం కాదు. ఇది కేవలం ప్రజలు ఎంత స్పృహతో ఉన్నారు ప్రజాస్వామ్యం పట్ల, సమస్యల పట్ల అని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏమంటే కేవలం పప్పుల బిళ్ళల మాదిరిగా డబ్బులు మరిసి ఓట్లు పడవు, ప్రజలకు భవిష్యత్తు చూపిస్తేనే ప్రజలు గుర్తిస్తారనే ఒక గొప్ప సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశానికి ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ టీడీపీ ఓడిపోయి ఉంటే ప్రజలకు జస్ట్ అట్లా బిస్కెట్ల మాదిరి డబ్బులు పడిస్తే చాలనే విధంగా సందేశం పోయేది. కానీ తెలుగు ప్రజలు ఎంతో తెలివితో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, వీళ్ళని కాపాడే విధంగా డబ్బుకు లొంగకుండా మాకు భవిష్యత్తు మొక్క మీరిచ్చే భిక్ష మాకు అవసరం లేదని చెప్పి కరాఖండిగా ఈరోజు టీడీపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపడం జరిగింది. ముఖ్యంగా ఇందులో గేమ్ చేంజర్ అంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎన్నో త్యాగాలు చేసి నిలబడబట్టే మరి ఆయన గొప్పతనం మనము పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిందే. ఇక తర్వాత బీజేపీ కూడా ఎక్కడ మరి ఎక్కువ సీట్లు ఆశించకుండా, జనసేన కూడా ఎన్నో త్యాగాలు చేసి, టీడీపీ కూడా ఎక్కడ మరి వేషజాలకు పోకుండా అంతా అన్నదమ్ముల్లా ఫైట్ చేయడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. ప్రజలు కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మడం వల్ల, గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల దేవుని వల్ల మనకి అక్కడ సెంటర్లో కూడా గేమ్ చేంజర్ ఒక కింగ్ మేకర్ పాత్ర మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కాబట్టి చాలా అదృష్టమైన విషయము. మరోపక్క ఆదులు చూసినట్లయితే ఈ యొక్క కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు గత 30 ఏళ్ళని చూస్తున్నాం మనము. కేవలం ఇద్దరి చేతులు నలిగిపోయిన ఆదోని ఈరోజు ఎంతో గొప్పగా నిలబడిందంటే ఇది రాజకీయ నాయకుల గొప్పతనం కంటే ప్రజల గొప్పతనం నమ్ముతున్నాను. ఎందుకంటే మల్లపల్లి చెప్పినట్ల ముస్లిం వార్డులో కూడా బీజేపీ ఓట్లు పడినాయంటే ప్రజలు బీజేపీని చూడలేదు సార్. ఫస్ట్ ఈ రెడ్డి గారు పోవాలని ఫిక్స్ అయిపోయారు. రెడ్డి పోయేవారికి దరిద్రం పోదు. ఈ రెడ్డి ఉన్నంత వరకు ఎట్లేందంటే అన్నదమ్ముల మధ్య కొట్లాట, కుటుంబాల మధ్య కొట్లాట చాలా ఘోరంగా తేరింది. ఆదోని సొంత ఆస్తి 3 తరాల ఆస్తి కూడా లాగేసుకునే పరిస్థితి. వెస్ట్ పోయి బండల మాత్రం అంతే. ఇంత దారుణంగా తయారైంది కాబట్టి ప్రజలు ఒక విప్లవం వచ్చేసి మన సలీమాన్ని కూడా బాగా పులిలా పోరాడినాడు, మేము పోరాడినాం, అందరూ పోరాడితే చాలామంది బాధితులు ఈరోజు బాధితులు ఏం చేశారంటే సైలెంట్గా ఓటు రూపంలో కొట్టారు. ఓటుతో కొట్టినారు. ప్రజలకి దేవుడు అంబేద్కర్ ఏమిచ్చాడానికి ఓటని ఆదివించాడు, బ్రహ్మాండంగా వాడుకొని ఆదోని ప్రజలు వాడుకున్నారు. కాబట్టి ఈరోజు సాహిబ్ రెడ్డి అంత డామినేషన్, అంత గుండాగిరి ఉన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఈరోజు పార్థసారథి గారు ఆయన వచ్చి జస్ట్ నెలైంది ఆదోని వచ్చి ఒకటే చూసినారు సాహిబ్ రెడ్డి ఇంటికి పంపారు. ఈరోజు మనకి బాండలు ఇస్తున్నారు బయట. పార్థసారథి గెలిచిందానికి తక్కువ, సాహిబ్ రెడ్డి ఓడిపోయిందానికి ఎక్కువ బాండలు ఇస్తున్నారు. మరి ఇలాంటి పాలన ఇంకోరు ఆలోచించి చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రజల గుండెలు నిలబడాలంటే మంచి పనులు చేయాలి తప్ప గుండెలు ఎక్కువ కాలం నిలబడేది సందేశము. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు పరీక్ష గారి ఆదేశాల మేరకు మేము కూడా మైనారిటీ ఓటును టీడీపీకి వెళ్ళామని తీసుకోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ యొక్క కుట్రలు ఎలా తిప్పుకోవడం మేము కూడా పనిచేసాం, ప్రతి ఒక్కరు పనిచేసాం. కాబట్టి పరీక్ష గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి మల్లప్పన్న కావచ్చు, ఆయన చాలామంది టికెట్ ఆశించినాం, కానీ వచ్చిన వ్యక్తికి అందరూ నిజాయితీకి పనిచేసినారు. కాబట్టి ఆధ్వర్యంలో మార్పు కోసం ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు, ప్రతి ఒక్క నాయకుడు త్యాగం చేశాడు. కాబట్టి పార్థసారథి గారు కూడా మంచి అవకాశం వచ్చిన దానికి ఆయన బాగా పాలిసి 20 ఏళ్ళు కూడా గెలిపిస్తారు, తప్పలేదు. దీనిలో ఆంధ్ర ప్రజలకు సెంటిమెంట్ లేదు. మీరు పాలించాలంటే ఖచ్చితంగా గెలిపిస్తారు. కాబట్టి పార్థసారథి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. రాబోయే రోజుల్లో ఆదుని మరింత గొప్పగా అభివృద్ధి చెందాలని, కబ్జాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిహెచ్ రాష్ట్ర కార్యదర్శి.